శ్రీమతి పెనుమత్స శిరీష సత్యం మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా. మిత్రమా అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మన మిత్రులు, అమన్ మిత్రులు. మిత్రమా, ఈ అనంత విశ్వంలో భూమి ఎంత, ఈ భూమి మీద ఉన్న నువ్వెంత, ఒక్కరమై వస్తానం ఒక్కరమైపోతున్నాం. ఈ మధ్య ఉండే జీవితంలో నీ జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరితోని కూడా మిత్రత్వాన్ని కొనసాగించు మిత్రమా అని మా మిత్రుడు ఎప్పటికీ చెప్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరితో కూడా. అటువంటి మా మిత్రునికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా. సామాజిక సేవా కార్యక్రమాలే కాదు, ఆధ్యాత్మిక ధ్యాన శాకాహార ప్రచారాలు కూడా ఏ ప్రాంతంలోనైనా చేయగలిగిన నిష్ఠులు, గొప్పవారు మన మిత్రులు వీళ్ళంతా కూడా. ఇప్పుడు కార్యక్రమంలో తర్వాత మన విశిష్ట అతిథి పరమహంస పరివ్రాజకాచార్య పూజ్య శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ వారిని ధ్యాన, ఆధ్యాత్మిక, ఆత్మజ్ఞాన సందేశాలను మనందరి కోసం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిత్రులారా. మిత్రులందరికీ చిన్న విన్నపం, మన కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ ఉంది. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. మన గెస్టులందరి యొక్క సందేశాలు మనం తీసుకున్న తర్వాత చక్కగా విందు భోజనాన్ని తీసుకుని మరి బాబాజీ గారి సెలబ్రేషన్ మనం ఎంజాయ్ చేద్దాం. మరి ఇచ్చిన విశిష్ట అతిథుల యొక్క సందేశాలు తీసుకుందాం మిత్రులారా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గం గణాధిపతయే నమః. ఈరోజు మీరు జరుపుకున్నటువంటి కార్యక్రమం శాకాహారం గురించి ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని జరిపారు. శాకాహారిగా ఎందుకు అవ్వాలి అంటే హింస నుండి బయటపడాలి. బుద్ధుడు చెప్పినటువంటిది మనం అహింసా పరమో ధర్మ అంటున్నాం. బుద్ధుడు కాదండి, 8 పుష్పాలు చెప్పారండి వేదం. కాబట్టి 8 పుష్పాలు మనకు ఎంతో ఉపయోగం అవుతాయి. బుద్ధుడు తీసుకున్నాడు, బుద్ధుడు దాన్ని సృష్టి చేయలేదు, వేదం సృష్టించింది 8 పుష్పాలు. ఎందుచేతంటే మనం అర్చన చేస్తాం, పూజ చేస్తాం. పూజ చేసుకునేటప్పుడు ఇదంతా నాది, నేను నీకు ఇస్తున్నాను అనేటటువంటి సంకల్పం చెప్పుకుంటాం. అంటే ఆయన ఇచ్చింది ఆయనకే ఇచ్చినట్టుగా. మళ్ళీ ఈ సామాను నేను ఇచ్చినందుకు నాకు పుణ్యం కావాలి, నా వంశం వృద్ధి చెందాలి, ఏవేవో చెప్పుకుంటాం. అసలు సృష్టిలో నీది అనేది ఏది అంటే పసుపు నీవు అమ్మవారి పాదాల దగ్గరో లేకపోతే శివుడి యొక్క పాదాల దగ్గర ఉంచుతున్నావు. పసుపు నీవు తయారు చేసింది కాదు, అది భగవంతుని యొక్క సృష్టి. కుంకుమ అది భగవంతుడు సృష్టి చేసింది. కొబ్బరికాయ అది భగవంతుడు సృష్టి. అన్నీ భగవంతుడు సృష్టి చేసినవి నావి అనుకొని నీవు భగవంతుడికి ఇస్తున్నాను అని భావనలో ఉన్నావు. కానీ అక్కడ నీదేమీ లేదు, లేకుండా నాది నాది అని. అంటే మనిషి యొక్క స్వభావం అన్నీ నాయి అనుకోవటమే. అవి ఉపయోగించుకోమంటే ఉపయోగించుకోకుండా నావి అనుకోవటంలోనే మునిగిపోతున్నాడు. అదే జీవితం అని ముందుకెళ్ళి పడిపోతూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ శాస్త్రం దాన్ని ఒప్పుకోలేదు. ఎందుచేతంటే నీవి అనేవి కొన్ని ఉన్నాయి. ఏమిటి? అహింస అనేటటువంటిది ఒకటి ఉంది, ఒక పుష్పం. ఇది నువ్వు తయారు చేసుకోవచ్చు. మీరు అనవచ్చు అహింస అంటే ఇతర జీవుల్ని చంపకుండా ఉండాలి, మాంసాహారం తినకుండా ఉండాలి. అంటే మాంసాహారం తినకుండా ఉంటే అహింసవాది అబ్బో. మాట చేత కూడా ఇతరులను బాధ పెట్టకుండా ఉంటే నీవు అహింసవాది అవుతావు. స్వభావ మధుర, నువ్వు గులాబ్ జాములా ఉండాలి.
దానికి పైన తీపి, క్రింద తీపి, చుట్టూ తీపి, లోపల తీపి. మన స్వభావం అట్లా ఉందా? పత్రిజీ చెప్పారు, బాబాజీ చెప్పారు, ఆ విధంగా నేను జీవించగలుగుతున్నాను. నేను స్వయంగా ప్రపంచం అంతటితోనూ జీవించక్కర్లేదు, నా కుటుంబంతో నేను సఖ్యంగా జీవిస్తున్నానా? మా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉన్నదా? పిల్లల మధ్య సఖ్యత ఉన్నదా? పరివారం దగ్గర సఖ్యత ఉన్నదా? అన్నిటి మీద సఖ్యతని ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. అంటే దేంతో సఖ్యత ఉంటున్నాము? నటిస్తున్నాం మనమంతా కూడా. అంటే చాలామంది జగత్తులో నటిస్తున్నారు, మంచిగా ఉన్నట్టు, యోగులుగా ఉన్నట్టు, జానులుగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నాం. మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, జ్వరం వస్తే అప్పుడు బ్రెడ్ ఇచ్చేవారు, కొంచెం టీలో ముంచుకొని, పాలల్లో ముంచుకొని తిన్నాను. ఆ బ్రెడ్ గురించి నాకు జ్వరం వచ్చింది అని యాక్షన్ చేసేవాళ్ళు. అంటే ఆ జ్వరం వచ్చింది అని చెప్తే బ్రెడ్ ఇస్తారు అని, ఆ రొట్టె ముక్క గురించి జ్వరం వచ్చింది అని. అట్లాగే మనం కూడా లోకం యొక్క పొగడ్త గురించి యాక్షన్ చేస్తూ ఉన్నాం. లోకం యొక్క పొగడ్త గురించి కాదు, మన గురించి మనం పాటుపడాలి. అహింస ప్రథమం పుష్పం అంటారు. ఇది గురువు యొక్క పాదాల దగ్గర ఉంచాలి, గురువు యొక్క పాదాల దగ్గర ఉంచాలి. ఎందుచేతంటే గురువు దీపం లాంటి వాడు, ఒక జ్యోతి. ఒక జ్యోతి ఉంటే 1000 మంది వెళ్ళిపోవచ్చండి ముందు, ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. ఒక జ్యోతి మనకి మార్గదర్శకం చేస్తే ఎంతోమంది వెళ్ళిపోవచ్చు. అట్లాగా భూమి మీదకు వచ్చిన వాళ్ళే మహానుభావులందరూ, అనేక జ్యోతులు వచ్చి ఇంతమందిని మార్గదర్శకం చేస్తున్నాయి. ఏది కూడా మనం పొరపాటు అనడానికి వీల్లేదు. మిమ్మల్ని నేను ఒకటి అడుగుతాను, ఎక్కువ టైం నేను మాట్లాడలేను. వంకాయ కూర రుచిగా ఉంటుందా, వంకాయ పచ్చడి రుచిగా ఉంటుందా నాకు చెప్పాలి మీరు సభ. చెప్పండి రా, వంకాయ కూర రుచిగా ఉంటుందా, వంకాయ పచ్చడి రుచిగా ఉంటుందా? చేతులు ఎత్తని చెప్తాను. వంకాయ కూర బాగున్న వాళ్ళు చేయొద్దండి. వాళ్ళు వంకాయ పచ్చడి బాగుంటుందన్న వాళ్ళు చేయొద్దండి. ఏమంటే చేయలే అత్తని వాళ్ళు చేతులు లేవా, లేకపోతే వంకాయ తెలియలేదా? సరే దించండి. దీనిలో వంకాయలో, వంకాయ కూర, వంకాయ పచ్చడిలో మారంది ఏమిటి, మార్పు లేనిది ఏమిటి? వంకాయ. వంకాయలో వేసే మసాలా మారొచ్చు కానీ వంకాయ మారదు. ధ్యేయం ఎప్పుడూ మారదండి. భగవంతుడు, నీవు చెప్పినా భగవంతుడే, ఏమండి క్రిస్టియన్ చెప్పినా భగవంతుడే, ముస్లిం చెప్పినా భగవంతుడే, జొరాస్ట్రా చెప్పినా భగవంతుడే. ఏదైనా భగవంతుడు, మూల పదార్థం ఒక్కటే. దానిలో వేసేటటువంటి దినుసులు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకున్నారు. అందుచేత ఎప్పుడు ఏ మార్గాన్ని మనం, ఇప్పుడు మనకి ఒక పెద్ద చెరువు ఉంది, దాని చెరువులో నీళ్లు ఒకటే, కానీ దారులు తూర్పులో ఒక దారి ఉంటుంది, పశ్చిమంలో ఒక దారి ఉంటుంది, ఉత్తరంలో ఒక దారి ఉంటుంది, అనేక దారులు ఉంటాయి, కానీ నీరు మాత్రం మారదు. అదే రీతిగా పొందవలసినటువంటిది పరమశాంతి. ఆ పరమశాంతిని పొందడానికి మార్గాలు అనేక ఉండవచ్చు. మా గురుదేవులు చెప్తూ ఉండేవారు, ఏమిటి అంటే, నా తండ్రి గొప్పవాడు అని నువ్వు ఎంతైనా గొప్పగా చెప్పుకో, కానీ ఇతరుల తండ్రి చెడ్డవాడు, తక్కువవాడు అని ఎప్పుడూ చెప్పొద్దు. నా తండ్రి గొప్పవాడు అని చెప్పుకో, నీకు ఆ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు క్రైమ్ అంతా కూడా మాటల మీదే కదండి జరుగుతుంది. కాబట్టి నా తండ్రి గొప్పవాడు అని చెప్పుకోవడంలో తప్పులేదు. నీ తండ్రి తక్కువవాడు అంటే ఎట్లా ప్రూవ్ చేస్తావు? వాడికి అనుభవం వచ్చింది, నీకంటే గొప్ప అనుభవాన్ని పొందాడు, మరి అప్పుడు నువ్వు తక్కువ. కాబట్టి దేన్ని గురించి నీవు జడ్జిమెంట్ చేయడానికి భూమి మీదకి రాలేదు. ఆర్గ్యుమెంట్ చేయి. ఆర్గ్యుమెంట్ చేసే అధికారం ఉంది కానీ జడ్జిమెంట్ చేసే అధికారం మనకి లేదు.
అందుచేత ఏది జగత్తులో తుమ్మ చెట్టు చెడ్డది అని మనం అన్నాము అనుకోండి, తుమ్మ చెట్టు చెడ్డది అని నీవు అన్నావు, ఎంచేత దాని ముళ్ళు ఉందని కాబట్టి. కానీ మేకెళ్ళి మనం సున్నుండలు తిన్నట్టుగా చాలా మంచిగా కోవా తిన్నట్టుగా దాని ఆకులన్నీ తింటున్నాయి. మరి దానికి గొప్పదయ్యింది, నాకు తక్కువయ్యింది. ఇప్పుడు అది చెడ్డదా మంచిదా? అందుచేత మీరు చాలా గొప్ప సేవ చేస్తూ ఉన్నారు సమాజానికి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. కాబట్టి ఈ లోకంలోకి భగవంతుడు అనేక రూపాల్లో వస్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అంటే దీపకణికలుగా వచ్చే వాళ్ళందరూ కూడా 100% మార్కులు వచ్చిన వాళ్ళు. వీళ్ళు మార్గదర్శనం చేస్తారు. 99 మార్కులు వచ్చాయి అనుకోండి, క్లాస్ లీడర్గా పెడతారు వాడిని. 35 మార్కులు వచ్చాయనుకోండి, పాస్ చేస్తారు. అంటే ఇంకొక క్లాస్కి వెళ్ళటానికి నీకు ఒక అర్హత వచ్చింది. అట్లాగా సాధన చేసుకునే వాళ్ళు సాధకులు అవుతారు, సాధనని అనుభవించి వచ్చినటువంటి వాళ్ళు మాస్టర్స్ అవుతారు. అందుచేత సృష్టిలో నేను గొప్ప అని ఎప్పుడూ అనుకోకూడదు. ఇంత పూర్వం చెప్పిన వాటిలో అన్నారు, జగత్తులో మనం ఎంత అని. నిజమే, అనంతమైనటువంటి ఆకాశంలో భూమి ఎంత చెప్పండి. భూమిలో మన రాష్ట్రం ఎంత, మన రాష్ట్రంలో మన ఊరు జిల్లా ఎంత, మన జిల్లాలో మన ఊరు ఎంత, మన ఊళ్ళో మన వీధి ఎంత, మన వీధిలో మన ఇల్లు ఎంత, మన ఇంటిలో మనం ఎంత స్పేస్ని ఆక్రమిస్తూ ఉన్నాము. చూసుకుంటే నథింగ్, ఏమీ లేదు, ఆవగింజంతా. దీని గురించి ఏదో సృష్టి అంతా మన చేతిలో ఉన్నది అనుకుంటూ ఉన్నాం. కాబట్టి భ్రాంతిని వదిలిపెట్టుకోవాలి. భ్రాంతి విడిచిన బ్రహ్మము బట్టబయలు. నేను గొప్పవాణ్ణి అనుకున్నంత వరకు కూడా మనం గొప్పవాళ్ళం అవ్వలేము. మనం గొప్పవాళ్ళమైన అనేటటువంటి ఆ నేను అనే అహం. చూడండి, మనకి విభేదాలన్నీ ఎక్కడ వస్తాయంటే, నేను తండ్రిగా చెప్తున్నాను నువ్వు వినవా, నేను తల్లిగా చెప్తున్నాను నేను వినవా, నువ్వు ముసలివాడు అయిపోయావు నేను కొడుకుగా చెప్తున్నాను నువ్వు వినవా. ఆ నేను అనేది మనకి అశాంతిని తెచ్చిపెడుతుంది. చెప్పు, కానీ నేను చెప్పాను అని చెప్పొద్దు. దానిలో తీసుకుంటే బాగుపడతారు, తీసుకోకపోతే వారు అశాంతికి గురవుతారు. అందుచేత ఎప్పుడు మనం నెగిటివ్ కాకుండా పాజిటివ్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అదే ధ్యానం యొక్క సిద్ధాంతం, అదే ఆధ్యాత్మికత. కాబట్టి అట్లాంటి స్థితిని మనం పొందటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తే మన గురువులు ఎందుచేత అఖండ మండలాకారం అంటే చనిపోతాను అనుకున్నవాడు గురువు కాదు. మా గురువుగారు చచ్చిపోయాడని ఏడ్చేవాడు శిష్యుడు కాదు. నా గురువు అనంత స్వరూపుడు, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచరం సర్వదా సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఆ పాదాలకి గురువు అంటే అవిశ్లేషితుడు, అంటే గొంతు సరిగా లేదు, అంటే గురువు యొక్క తత్వం ఏమిటో చెప్పేవాడిని. అంత గొప్పది గురువు యొక్క తత్వం. గురువు వ్యక్తి కాదు, గురువు శక్తి. గురువు ఒక పరిమితం కాదు, ఒక గురువు అపరిమితం. ఆ స్థితిలో మనం ఆ భావాన్ని విస్తృతంగా పెంచుకోవాలి, కానీ కుంచుకోకూడదు, కుంచెంప చేయకూడదు. ఒక వస్తువు, నాకు డస్ట్ అలర్జీ ఉంది, నీకు డస్ట్ అలర్జీ లేదు, ఇంకొక అలర్జీ ఉంది, సువాసన అంటే అలర్జీ ఉంది. అక్కడ నువ్వు బాధపడుతున్నావు, ఇక్కడ నేను బాధపడుతున్నాను. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు బాధపడలేదు అంటే బాధపడుతున్నావు, ఈ డస్ట్ వచ్చినప్పుడు బాధపడలేదు. కానీ డస్ట్తో బాధపడేవాడిని నిందించవద్దు. ఎక్కడో ఒక చోట బాధ ఉంది కదా, అవి పొందుతున్నావు కదా. అందుచేత శాస్త్రం చెప్పింది, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. మౌనంగా ఉండు అని శాస్త్రం చెప్పింది.
తాగేవాడు మాట్లాడలేడు, మాట్లాడేవాడు తాగలేడు. వ్యాఖ్యానాలు చేసినటువంటి వాడు తత్వాన్ని తెలుసుకోలేడు. నిశ్శబ్దంగా ఉన్నటువంటి వాడే ఆ తత్వాన్ని పొంది ఆ నిశ్శబ్దంలో మునిగిపోతాడు, దానిలోనే లయమైపోతాడు. అట్లాంటి స్థితిని ఆ గురుదేవుడు మీ అందరికీ అందించునుగాకని ఆశీర్వాదం ఇస్తూ మేము సెలవు తీసుకుంటాం. హలో. చక్కటి ఆత్మజ్ఞాన సందేశాలను సులభ గ్రాహ్యమయ్యే ఉదాహరణలతో వివరించిన స్వామీజీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా. సత్యంలో జీవిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ తమ జీవితాలను మానవాళి అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగిస్తున్న ఇటువంటి స్వామీజీలు మనందరికీ ఆదర్శనీయం. ఒకసారి మళ్ళొకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా. స్వామీజీ వారిని సన్మానించవలసిందిగా ట్రస్ట్ మిత్రులందరినీ కూడా కోరుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ మిత్రులారా, ట్రస్ట్ సభ్యులు. సన్మానించుకోవడం మన అదృష్టం మిత్రులారా. వారి జీవితాలను త్యాగం చేస్తూ మనకు చక్కటి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు వీరంతా. వెళ్తున్నారా? ఓకే, స్వామీజీ గారు వెళ్తున్నారండి. ఓకే మిత్రులారా, ఒకసారి స్వామీజీకి లేచి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇంత గొప్ప సందేశాన్ని, చక్కటి ఆత్మజ్ఞానాన్ని మనందరి కోసం ఈరోజు ప్రత్యేక విశిష్ట అతిథిగా విచ్చేసి మనకు చక్కటి సందేశాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మిత్రులారా. కార్యక్రమంలో చివరికి వస్తున్నాం మనం. తర్వాత నిండు ప్రశాంతతకు నిదర్శనం, నిండు జ్ఞానానికి నిదర్శనం బ్రహ్మ విద్వరిష్ట ఎం స్వర్ణలత మేడం గారు. సో మేడం గారిని మనకు చక్కటి ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా మేడంకి వెల్కమ్ చెప్తూ. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. భూమండలాన్ని నడుపుతున్న పరమగురు మండలికి అంతటికీ వినయపూర్వక ప్రణామాలతో ఈరోజు మనం మహావతార్ బాబాజీ గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. మనందరికీ ఎవరైతే ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు, ముముక్షువులు, సాధకులు ఉంటారో వాళ్ళందరికీ పెద్ద బాలశిక్ష లాంటిది ఒక యోగి ఆత్మకథ, పరమహంస యోగానంద గారు రచించిన ఒక యోగి ఆత్మకథ. దాని ద్వారా, దానిలో లాహిరి మహాశయుల ద్వారా ఈ ఆధునిక జీవితంలో మహావతార్ బాబాజీ గురించిన ప్రస్తావన, పరిచయము ఇప్పటి ప్రపంచానికి తెలిసింది. ఆయన బాల్యం తమిళనాడులో పరంగిపట్టెలో జన్మించారు. వాళ్ళ తండ్రి పూజారిగా ఉండేవారు. ఆయనకి 5-6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు
చక్కటి చురుకైన బాలుడు అని గ్రహించి పిల్లల్ని ఎత్తుకుని పోయేవాళ్ళు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళి, అప్పటి ఆయన పేరు నాగరాజు, అతన్ని తీసుకువెళ్ళి కలకత్తాలో ఒక వ్యాపారస్తుడికి అమ్ముతారు. కాకపోతే ఆ వ్యాపారస్తుడు ఎంతో మంచివాడు అనమాట. నువ్వు నీ ఇష్టం వచ్చిన విధంగా ఉండు, నీకు నేను స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన అక్కడ తన బాల్యాన్ని కొంతమంది సాధకులతో పాటు గడిపిన తర్వాత హిమాలయ యాత్రలకు వెళ్ళే వాళ్ళతోనూ, ఆ తర్వాత శ్రీలంకకి వెళ్ళి జ్ఞానాన్ని సంపార్జించారు. అక్కడ ఆయనకి అగస్త్యుని ద్వారా నీకు అత్యుత్తమమైన జ్ఞానం లభిస్తుంది అని తెలిస్తే అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించారు. ఈ లోపలే సుబ్రహ్మణ్యేశ్వరుని దగ్గర ఆయనకి చిరంజీవత్వం అనేది వచ్చింది. భౌతిక శరీరం ఉండగానే కాంతి శరీరధారునిగా ఆయన మారారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఈ భూమండలాన్ని పరిరక్షిస్తూ ఉన్నారు. ఎవరైతే ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్నారో వాళ్ళందరికీ ఆయన మౌనంగా తన మార్గదర్శకత్వం అందిస్తూ ఉంటారన్నమాట. బాబాజీ మన లోపల ఒక స్థిరత్వము, నిజమైన జిజ్ఞాస ఏర్పడినప్పుడు మనని ఆయన వైపుకి ఆకర్షించుకుంటారు. ఆయన తపస్సు చేసిన స్థలం ఎక్కడ ఉంటుందంటే ద్వారాహట్ దగ్గర ఉంటుంది. అక్కడ కకుచిన పర్వతం దగ్గర ఉంటుందన్నమాట. ఆ గుహలో ఆయన ధ్యానం చేసేవారు. ఇప్పుడిప్పుడు చాలామంది ఆ స్థావరాన్ని తెలుసుకొని దాన్ని చూడడానికి వెళ్తున్నారు. అదేదో మనం ఆసక్తితో వెళ్తున్నామని అనుకోకండి. మనని బాబాజీ తరంగాలు ఆకర్షించడం వల్ల మనము ఆ ద్వారాహట్ వరకు వెళ్ళి ఆయన గుహని మనం సందర్శించగలుగుతున్నాము. వెళ్ళాలి అనుకుంటే ఢిల్లీ నుంచి కట్గోదాం అనే చోట దిగి అక్కడ నుండి ఒక 50 కిలోమీటర్లు మనం వ్యానో కారులోనే వెళ్తే ఆ ప్రదేశానికి చేరుకోగలుగుతాం. ఎవరైనా ఆసక్తి ఉన్నాడు తప్పనిసరిగా ఒక్కసారి వెళ్ళి రండి, ఆ తరంగాల్ని మనము ఆస్వాదిస్తాం. సరే, అగస్త్యుడి దగ్గర అది నేర్చుకున్న తర్వాత ఆయన అప్పటి నుంచి భూమండలాన్ని తన తేజో వలయంతో రక్షిస్తూ వస్తున్నారు. ఆయన యొక్క మహాలక్ష్యం ఏమంటే, నిజానికి ఆయన ఒక్కరే కాదు, మనందరం కూడా అనేక కాంతిమయ లోకాల నుంచి కాంతి స్వరూపలమే ఇక్కడికి శరీరం ధరించి వచ్చాము. మళ్ళీ మన సాధన ద్వారా మన లోపల కాంతిని మనం గ్రహించి ఇక్కడ ఉన్నప్పుడే ఆయన్ని అవతార్ బాబాజీ అంటలేదు, గమనించండి. మహా అవతార్ బాబాజీ అంటున్నాం కదా. అంటే మన అవతారం గురించి మన గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆ అవతార్ బాబాజీ లాగా అయినప్పటికీ మహా అవతార్ అవ్వాలి అంటే ఇక్కడ ఉండగానే ఆ కాంతి స్వరూపులుగా మనం జీవించగలగడము, ఆ కాంతిగానే ఉండగలగటం అనేది చేయగలగాలి. భూమండలం మీద వ్యక్తులందరినీ ఆ విధంగా పరిమార్చే లక్ష్యమే ఆయనది. మనం కూడా అదే మార్గంలో నడుస్తున్నాం. అక్కడికి చేరతాము ఖచ్చితంగా. మహావతార్ బాబాజీ నుంచి మనం నేర్చుకోవాల్సింది అది మాత్రమే. ఎవరైతే నిజంగా సాధకులు ఉన్నారో ఆ సాధకులకి ఆయన నిశ్శబ్దంగా ఎప్పుడూ తోడ్పడుతూనే ఉంటారు. తన వైపు ఆకర్షించుకుంటూ ఆయన ఇవ్వవలసిన జ్ఞానాన్ని అందజేస్తూనే ఉంటారు. మనకి గురువులు ప్రాధాన్యత ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది. ఇన్ని రోజులుగా మనము దైవము వాళ్ళ ప్రాధాన్యత మనందరికీ తరతరాలుగా తెలిసింది. ఇప్పుడు ఆ దైవాన్ని చేర్చేది కూడా ఎవరండి? మనకి దైవం అక్కడ ఉన్నారు అని చూపించేది ఎవరు? గురువే కదా. ఆ గురువుల ప్రాధాన్యత అనేది తెలుసుకునే సమయం వచ్చింది. గురువుల సంగతి, వారి తాలూకు వారు అందించిన జ్ఞానాన్ని మనం స్వీకరించి ఆ జ్ఞానంతో మన జీవితాల్ని వెలుగు వైపు నడుపుకుంటూ భూమండలాన్ని మిగిలిన అనేక కాంతిమయ లోకాలలాగా ఈ భూమిని కూడా కాంతిమయ లోకంగా మార్చడం కోసం మనందరము వచ్చి ఉన్నాము. అది గ్రహించి ఆ పని మనం మన సాధన ద్వారా మన
పద్ధతి ద్వారా, ప్రవర్తన ద్వారా అటువైపుగా మన ప్రయాణాన్ని సాగిద్దాం. ఈవేళ ఈ సందర్భంగా మహావతార్ బాబాజీ గురించి ఏమన్నా నాకు తెలిసిన ఒక మొక్కైనా నేను జ్ఞాపకం చేసుకొని చెప్పగలిగినందుకు ఆనందిస్తూ థ్యాంక్ యూ. మహావతార్ బాబాజీ గారి గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు మేడం గారు. మనకు చక్కటి సందేశాన్ని కూడా అందించారు. మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ మేడం గారిని సన్మానించవలసిందిగా మన ట్రస్ట్ మిత్రులను కోరుకుంటున్నామండి. మిత్రులారా, కేవలం చాలా చివరికే వచ్చేసినామండి. మన ట్రస్ట్ మిత్రుల్లో ఇంకో ఇద్దరు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు చాలా సంక్షిప్తంగా, క్లుప్తంగా 2 నిమిషాల్లో కూడా త్వరగా వారి యొక్క సందేశాలను ముగిస్తారండి. ఆ తర్వాత అన్నప్రసాదాలు తీసుకుని మన స్వగృహాలకు మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు ట్రస్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీ భానుప్రకాష్ గారిని వారి యొక్క ట్రస్ట్ అనుభవాలను గురించి వివరించాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మా ఆహ్వానాన్ని మన్నించి మహావతార్ బాబాజీ గారి జన్మదిన వేడుకలకి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మేము ఏదైతే ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నామో అవన్నీ కూడా ఏవి రూపంలో మీరందరూ కూడా చూడటం జరిగింది. మనకి మా గురువులు ఏదైతే అందించారో దాన్ని ఆచరించుకుంటూ మాకు ఏదైతే వాళ్ళు అందిస్తున్నారో జ్ఞానాన్ని కానివ్వండి, ధనాన్ని కానివ్వండి, ఏదైతే మాకు అందిస్తున్నారో దాన్ని మేము ఇతరులకి అందిస్తున్నాం. బాబాజీ గారు ఒక మాట అంటారు, ఏకాత్మ సర్వభూతానాం. మన అందరిలోనూ ఉన్నది ఒకటే చైతన్యము, విశ్వాన్ని నడిపిస్తున్నది ఒకటే చైతన్యము. మనం ఏదైతే గురువుల ద్వారా తెలుసుకున్నామో ఆ పదము కూడా అదే, అంతా ఒక్కటే. మనలో ఉన్న చైతన్యము ఒకటే, ఆ దైవము ఒకటే. ప్రతిసారి ఒకటే మాట అంటారు. ఏమని చెప్తారంటే, నీ శ్వాసే నీ గురువు అని చెప్తారు. నీ శ్వాస అనే గురువుని నువ్వు తెలుసుకుంటే నీలో ఉన్నటువంటి ఆ దైవత్వం అనే అంశాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాము. ఎప్పుడైతే ఆ దైవత్వము అనే అంశాన్ని మనం తెలుసుకోగలుగుతామో అప్పుడే ఏకాత్మ సర్వభూతానం అనే కూడా మనం తెలుసుకోగలుగుతాం. మనలోనే ఉన్న చైతన్యము, దైవత్వము, విశ్వము, సృష్టి అంతా మనలోనే దాగి ఉంది. అందుకే ఏకాత్మ సర్వభూతానం. మనం అందరం చూడటానికి వేరువేరుగా ఉన్నాము, వేరువేరు రూపాల్లో ఉన్నాము, వేరువేరు దేశాల్లో ఉన్నాము, వేరువేరు ప్రాంతాల్లో ఉన్నాము, కానీ అంతా కూడా ఆ చైతన్య పదార్థము ఒక్కటే. ఎప్పుడైతే మనం ఆ విషయాన్ని మనం తెలుసుకోగలుగుతామో మనం సంపాదన కానివ్వండి, జ్ఞానాన్ని కానివ్వండి ఇవ్వటానికి ఏమాత్రము ఆలోచించము. ఏదైతే మహావతార్ బాబాజీ గారు గురువుల దగ్గర నుంచి సందేశాలను తీసుకుని సాధన చేసుకుంటూ ఆ సాధనలో తనను తానుగా ఒక దైవత్వాన్ని దర్శించి ఆ దేహాన్ని మంత్రపిండంగా మార్చుకుని తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు కూడా కాదు, నీ భూమి మీద ఉండాల్సిందే, నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ అందించాల్సిందే అని సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆ మరుక్షణమే ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఏమని? నేను ఈ భూమి వదిలి వెళ్ళను. నేను ఏదైతే జ్ఞానాన్ని తెలుసుకున్నానో దాన్ని అందరికీ అందిస్తాను అని అదృశ్య రూపంలో ఆయన ఉంటూ, కానీ ఆయన ఉన్నానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానాన్ని అందిస్తూ, ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి ప్రపంచ దేశాలకి అందేలాగా చేస్తూ, ఆ గురు పరంపరని నిరంతరము నడిపిస్తూ, మరి లాహిరి మాసేల్ ద్వారాను, యుక్తేశ్వర గిరి గారి ద్వారాను, పరమశ యోగానంద గారి ద్వారాను ఏదైతే భారతదేశం యొక్క ఘనత, చరిత్ర, ఆధ్యాత్మికత, అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాలకి తెలియజేయాలి అంటే ఇక్కడ ఆచరణ కావాలి. ఆచరణ కావాలి అంటానికి ఆచరణ రూపంగా తీసుకొచ్చింది లాహిరి మహాశయుల్ని. గృహస్థు ఆశ్రమంలో ఉంటూ చక్కగా గృహస్థు ధర్మాన్ని ఆచరిస్తూ ఆ ధర్మంలో ఆయన ఉంటూ ఆధ్యాత్మికత కోసం ప్రత్యేకంగా ఒక పీఠం వేసుకుని దానికి నైతంతా సాధన చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా
ఏ రోజు కూడా ఏ నైట్ కూడా ఆయన ప్రతి నైట్ ఆయన దగ్గరికి ఎంతోమంది యోగులు జ్ఞానులు వచ్చి మాట్లాడుతూ ఉంటే రాత్రంతా ఆయన సత్యన సాంగత్యం చేస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తూ పగలంతా కూడా సంసార బాధ్యతను నిర్వహించేవాళ్ళు లాహిరి మహాశయులు. వాళ్ళ భార్య గారు అనేవాళ్ళంట, ఏంటండి మరి నీ కుటుంబ ధర్మం ఉంది, దాన్ని మీరు ఆచరించట్లేదు, ఏదో కొద్దో గొప్ప చేస్తున్నారు కానీ పిల్లల గురించి కుటుంబం గురించి పూర్తిగా మీరు పట్టించుకోవట్లేదు ఏంటి అంటే ఆయన ఏమీ మాట్లాడలే. ఎందుకంటే ప్రపంచం అంతా కుటుంబం అయినప్పుడు ఇదొకటే కుటుంబం నువ్వు అనుకుంటున్నావు, నేను ప్రపంచం అంతా కుటుంబం అనుకుంటున్నాను అని ఆయన ఒక్క మాటలో చెప్పారు. గృహస్థు ఆశ్రమ ధర్మంలో ఎలా ఉండాలో అని లాహిరి మహాశయుల ద్వారా నిరూపిస్తే, మరి గృహస్థు ఆశ్రమం వదిలిన తర్వాత అంటే మనిషికి రెండు ఉంటాయండి. ఇది ఒకటి ప్రాపంచికము, ఒకటి ఆధ్యాత్మికం, ఒకటి సంసారము, ఒకటి సమాజము. ఇవి రెండు ఉన్నాయి. రెండు ఉన్నట్టు యుక్తేశ్వర గిరి దగ్గర మనం ఏం నేర్చుకోవాలి అంటే సంసార ధర్మం పూర్తయిపోయిన తర్వాత ప్రాపంచిక ధర్మంలోకి వెళ్ళిపోయారు. ప్రాపంచిక ధర్మంలో ఎలా వెళ్ళారని మళ్ళీ ఆయన ఆధ్యాత్మిక ధర్మంలోంచి ప్రాపంచిక ధర్మంలోకి వెళ్ళారు. ఏదైతే గురువు ద్వారా లాహిరి మహాశయుల ద్వారా ఆయన తెలుసుకున్న జ్ఞానం ఉందో ఆ జ్ఞానం ద్వారా ఆయన చక్కగా దీక్ష తీసుకుని ఆ దీక్ష ద్వారా జ్ఞానం పొంది ఆ జ్ఞానం ద్వారా తాను తెలుసుకుని తన గురువు యొక్క శక్తిని తెలుసుకుని తన శక్తిని మేల్కొల్పుకొని ఆయన సాధన చేసి ఏదైతే సాధన చేశారో ఆ జ్ఞానాన్ని తను నేర్పిన గురువు గురించి తను తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ బోధిస్తూ నిరంతరం బోధిస్తూ ప్రాపంచిక ధర్మాన్ని పాటిస్తూ ఆధ్యాత్మిక ధర్మాన్ని అనుసరిస్తూ అందరికీ బోధించిన వ్యక్తి స్వామి యుక్తేశ్వర గిరి గారు, జ్ఞానానందగిరి గారు ఆయన పేరు, జ్ఞానేశ్వర్. అలాగే మన దేశంలో మన జ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు అందించాలి అని బాబాజీ గారి సంకల్పాన్ని లాహిరి మహాశయులకి చెప్పినప్పుడు లాహిరి మహాశయులు మన జ్ఞానాన్ని మొత్తాన్ని ప్రపంచ దేశాల్లో అందించాలంటే దానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తికి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రేమతో కూడింది, భయంతో కూడింది, భక్తితో కూడింది, ఆచరణతో కూడింది, మళ్ళీ ఆ జ్ఞానాన్ని తూచా తప్పకుండా ఆచరించగలిగి అర్థం చేసుకుని అందించగలిగే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక పట్ల అపారమైన జిజ్ఞాస కలగాలి. అటువంటి వ్యక్తి కావాలనుకున్నప్పుడు ఆ వ్యక్తికి జ్ఞానాన్ని అందించాలంటే జ్ఞాన ఇదైనటువంటి యుక్తేశ్వర గిరి గారికి మరి పరమహంస యోగానంద గారిని అందించడం జరిగింది. ఆయనకు ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇక్కడ కుటుంబ ధర్మం నుంచి ప్రాపంచిక ధర్మం నుంచి ప్రపంచ ధర్మానికి వెళ్ళింది ఈ గురు పరంపర. ఎక్కడి నుంచి వెళ్ళిందండి? ఫస్ట్ స్వధర్మం బాబాజీ గారు ఆయన తెలుసుకున్నారు. ఆయన దగ్గర నుంచి కుటుంబ ధర్మం నేర్పించారు శిష్యుడికి. కుటుంబ ధర్మం నుంచి సామాజిక ధర్మం నేర్పించారు యుక్తేశ్వర గిరి గారికి. సామాజిక ధర్మం నుంచి ప్రపంచ ధర్మాన్ని అంటే మన ధర్మాన్ని ప్రపంచాన్ని తెలియజేయడానికి పరమహంస యోగానంద గారిని మరి జ్ఞానాన్ని అందించడం జరిగింది. పరమహంస యోగానంద గారి గురించి చెప్పాలంటే మనకి మేడం గారు ఇందాక చెప్పారు. ఆయన గురించి మరి ఆ ముగ్గురు యొక్క మహావతార్ బాబాజీ గారు, లాహిరి మహాశయులు, యుక్తేశ్వర గిరి గారు ఈ మూడిటి యొక్క రంగరిస్తే ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని అందిస్తే మరో రూపమైనటువంటి పరమహంస యోగానంద గారు. మరి ఆయన జ్ఞానం గురించి అంతా ఇంత కాదు, మరి ఒక యోగి ఆత్మకథ అనే ఒక చిన్న పుస్తకం చదివితే చాలు మన గురించి, మన దేశం గురించి, మన భవిష్యత్తు గురించి, మన తరతరాల గురించి, ప్రపంచ దేశాలకు మన జ్ఞానాన్ని ఎలా అందించాలో ఆయన చెప్పినటువంటి అద్భుతమైన పుస్తకం ఒక యోగి ఆత్మకథ. మరి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించేటువంటి గురు పరంపర ఏదైనా ఉంది, ఆ పరంపరంగా నడిచింది అంటే అది మన పరమహంస యోగానంద గారు, మహావతార్ బాబాజీ గారి పరంపరలోనే జరుగుతుంది. మరి అదే పరంపరలో మాకు అందించడం జరిగింది. ఆ పరంపరలో మాకు గురువులు ఏదైతే అందించారో స్వధర్మము, ప్రాపంచిక ధర్మము, సామాజిక ధర్మము, ప్రపంచ ధర్మము ఏదైతే అందించారో వీటన్నిటినీ మనకి ఏదైతే ఆ దైవం ఇవ్వనండి, ప్రకృతి ఇవ్వండి, ఏదైతే మనం పొందుతున్నామో అదే మనం తిరిగి ఇవ్వగలగాలి. ఇక్కడికి మనము ఆ దైవానికి ఇచ్చేది ఏమీ ఉండదు. ఇక్కడ మనం వేరేది ఏదైనా చేయాలంటే మనం ఏం చేయాలన్నా కానీ మనం పొందింది మనం ఇవ్వాలి. అంటే మనం ఏదైతే పొందుతున్నామో దాన్ని మళ్ళీ ఇవ్వగలిగితేనే అందరికీ పంచగలిగితేనే మన యొక్క ఏదైతే మనం ఈ జన్మదిస్తున్న కారణం ఏదైతే ఉందో ఆ గురువులు మనకు అందించింది ఏదైతే ఉందో దాన్ని 100% మనం చేయగలుగుతాము అనేది మేము నమ్మి మాకు అందించిన దాన్ని మేము చేసుకుంటూ వెళ్తున్నాము. మా యొక్క ట్రస్ట్ వ్యవహారం గురించి చెప్పాలంటే అవన్నీ కూడా మీరు చూసినయే, దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మహావతార్ బాబాజీ గారి జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఆ గురువు పరం గురించి మరి వాళ్ళు అందించిన మన జ్ఞానం గురించి గురువుగారు చెప్పారు, మేడం గారు చెప్పారు. మరి అదన్నిటిని మనం ఆచరించుకున్నాం. ఏకాత్మ సర్వభూతానాం అనే ఒక విషయాన్ని మనం తెలుసుకోగలిగితే, మనం ఏదైతే గురువు మనకు అందించిన జ్ఞానాన్ని మనం పట్టుకుని ఆ విధంగా మనం ముందుకు వెళ్ళగలిగితే
మనకు అన్నీ వస్తాయండి. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అన్నీ వస్తాయి. వాటన్నిటినీ కూడా మనం ఒక ఆలోచన, అంతా సమానమే అన్న ఒక ఆలోచనతో ఇంత గురువుగారు చెప్పారు. ఎవరిని మనం ఫస్ట్ది ఏంటిదండి? ఫస్ట్ చెప్పింది ఏది? మనం ఎవరిని దూషించకూడదు, ద్వేషించకూడదు అనేది ఏది ఉండకూడదు. అది ఒకటి ఉంటే మనం మౌనంగా ఉండటం, లేదంటే మంచిగా మాట్లాడటం. ఇదొకటే మనం తెలుసుకోగలిగితే అంతా కూడా మనం అద్భుతంగా ఉండగలుగుతుంది. మరి ఇంత గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి మహావతార్ బాబాజీ గారికి మరి మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మిత్రమా భానుప్రకాష్, చక్కటి సందేశం. తర్వాత ట్రస్ట్ సెక్రటరీగా పనిచేసిన ఉషా గోపాల్ గారు వారి యొక్క అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మిత్రమా సంక్షిప్తంగా 1-2 నిమిషాలు పూర్తి చేయాలి. ఓకే సార్, తప్పకుండా. ఓం క్రియా ఓం బాబాజీ ఏ నమః. శ్రీ మహావతార్ బాబా ట్రస్ట్ వ్యవస్థాపకులైన హనియామన్ అలీ ఖాన్ దంపతులకి, భానుప్రకాష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అలాగే స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వచ్చిన అతిథులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొని చేసుకున్నానండి. నేను 2019లో మహావతార్ బాబా ట్రస్ట్లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన దగ్గర నుంచి మన మేడం గారు వాళ్ళ సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ కూడా అద్భుతంగా చేస్తున్నారని చెప్పి నేను వాళ్ళ దాంట్లో జాయిన్ అయిన తర్వాత నా పనిని గుర్తించి నన్ను చూసి వాళ్ళు నాకు సెక్రటరీ పదవి ఇచ్చారు. దానిని నమ్మకంతో నేను నిలబెట్టుకుని ఈ ట్రస్ట్ని మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్పి మీ అందరికీ సన్నిహితంగా నేను చెప్పుకున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మిత్రమా. నెక్స్ట్ ట్రస్ట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి శిరీష సత్యం గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా సభకు నమస్కారం అండి. అలాగే నా పేరు పెనుమచ్చ శిరీష సత్యం, 31 డివిజన్ కార్పొరేటర్గా ఉన్నానండి. ముందుగా మన మహావతార్ బాబాజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకసారి అందరం కూడా కరతాళ ధ్వనులతో తెలుపుకుందాం. అలాగే మన పత్రిజీ గారు సంధించిన బాణాలందరికీ కూడా మరొక్కసారి అండి, ఈ మన స్టేజ్ మీద ఉన్న గురువులందరికీ కూడా ఒకసారి చప్పట్లు. పత్రిజీ గారు వదిలిన బాణాలను ఎందుకన్నానంటే వాళ్ళకున్నంత అపారమైన జ్ఞానం చాలా గొప్పదండి. వాళ్ళు ఎంతోమంది మనలాంటి ధ్యానుల్ని తయారు చేస్తున్నారు. అవునా కాదండి? చప్పట్లతో చెప్పండి, పర్వాలేదు. ఓకే, నేను నా వరకు వస్తే నేను 18లో వచ్చానండి. 2018లో ధ్యానంలోకి వచ్చాను. పూర్తిగా వచ్చింది 19 నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు విడవకుండా ధ్యానం చేస్తూ, అలాగే నాలో వచ్చిన మార్పుని కానీ ఏదైనా సరే నాకు నేను గమనించుకుంటూ ఎదుటి వాళ్ళకి ఏమైనా సాయం చేయాలనుకుంటే తప్పకుండా చేస్తానండి. అలాగే నాకు వచ్చిన ఈ కార్పొరేషన్ వారు ఇచ్చిన శాలరీలోంచి నెలకి 3 ఒక ఫ్యామిలీకి సరిపడా నేను ప్రొవైడ్ చేస్తున్నానండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాగే కొంతమంది కూడా చేస్తారని చెప్తున్నాను. నేను చేస్తున్నానని మీకు తెలియపరచట్లేదు. కానీ మొన్న వచ్చిన వరదల్లో కానీ ఎంతోమంది చాలా ఇబ్బందులు పడ్డారండి. అవి చూసి నాకు అంటే మా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా బాధపడ్డాం. అప్పటి నుంచి కూడా నెలకి 3 లేని వాళ్ళని చూసి వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది. అలాగే ఎవరు కనపడితే వాళ్ళకి మేము డివిజన్లో తిరుగుతూ ఉంటాం. ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ఉంటాం. పథకాలు చెప్తాం కదండి, పథకాల కన్నా ఎక్కువ చెప్పేది ధ్యానం గురించి. పథకాలు పక్కన చెప్తూ స్లోగా పక్కకి తీసుకెళ్ళి ధ్యానం చేయండి, మీకు అంతా బాగుంటుందని చెప్పేదాన్ని. చాలా మట్టుకు సచివాలయంలో కూడా మేము ఎప్పుడైనా విజిటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కాసేపు కూర్చుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎంతో స్ట్రెస్లో ఉండేవాళ్ళండి. చాలా స్ట్రెస్లో ఉండేవాళ్ళు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది వచ్చి వాళ్ళని విసిగించడం, ఆ పని కావాలి, ఈ పని కావాలి, ఆ సర్టిఫికేట్ కావాలని చెప్పి చాలా ఫోర్స్ చేసేవాళ్ళు. పని తొందరగా అయిపోవాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళని చూసి ఒకసారి వాళ్ళందరికీ కలిపి
అడ్మిన్స్ కానీ వాలంటీర్లు కానీ విడివిడిగా ఎవరి పోస్టులకు తగ్గట్టుగా వాళ్ళని మీటింగ్ పెట్టి 2-3 సార్లు, 1-2-3 సార్లు వాళ్ళకి ధ్యానం గురించి చెప్పడం జరిగింది. 2-3 చాలా ప్రశాంతంగా ఇప్పటికీ కూడా నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, మేడం మీరు చెప్పింది చాలా బాగుందండి, మేము 10 నిమిషాలు చేయనివ్వండి, పావు గంట చేయనివ్వండి, చాలా ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నామని చెప్తారు. అది నాకు చాలా సంతోషం కలిగించిందండి. ఇంకా అందరం ధ్యానం చేద్దాం, అందరికీ ధ్యానం చెప్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగినా సేవే మన యొక్క పరమావధి. నెక్స్ట్ మనకు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా శ్రీ కల్లం రామిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నామండి. ముందుగా హిమాలయ ఆర్య గురువు శ్రీ మహావతార్ బాబాజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దామండి అందరూ. అలాగే ప్రేమ, సేవ, ధ్యాస, శ్వాస, ధ్యానం అనే ఒక 5 శక్తులతోటి ఎంతో అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి శ్రీ హిమాలయ ఆర్యగురు మరి మహావతార్ బాబా ట్రస్ట్ యొక్క సభ్యులకి ముందుగా మనందరం కూడా హృదయపూర్వకంగా అది ధన్యవాదాల కృతజ్ఞతలో ఏం చెప్పాలో మీరే నిర్ణయించుకోండి. చూసాం వారి యొక్క సేవలు. అలనాడు రామాయణంలో రామ, లక్ష్మణ, సీతల్ని మరి ఆ ముగ్గురిని మనం ఎలా ఉండేవాళ్ళు అన్యోన్యంగా చూసాం. ఈనాడు ప్రత్యక్షంగా మరి ఈ ముగ్గురు నిజంగా వాళ్ళని చూస్తుంటే ఆ రామలక్ష్మణ సీతలే గుర్తొస్తూ ఉంటారు. అంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు. అలాగే ఈరోజు గురువుల గురించి కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి మరి గురువు యొక్క గొప్పతనం అందరికీ తెలిసిందే. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ఆ గురువు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికే చాటి చెప్పారు. అప్పుడే కన్ను తెరిచినటువంటి ఒక పసికందు ఎవరి సహాయం లేకుండా తన తల్లిని గుర్తిస్తుంది. ఆ తల్లి తన తండ్రిని చూపిస్తుంది. ఆ తండ్రి గురువును చూపిస్తాడు. ఆ గురువు దైవాన్ని చూపిస్తాడు. అంతటి అద్భుతమైన శక్తి ఉంది ఆ గురువులో. మరి జన్మనిచ్చి బాహ్య ప్రపంచంలోకి చేర్చేది తల్లిదండ్రులైతే, జ్ఞానమిచ్చి అంతర్ముఖ ప్రపంచంలోకి చేర్చేదే గురువులండి. అందుకే అంటారు, తల్లి ప్రేమ సరస్సు లాంటిదైతే గురు ప్రేమ సాగరం లాంటిది. తలను నిమిరి లాలించేది తల్లి, మన తలరాతలను మార్చి పాలించేది గురువు. అయితే మరి గురువుల్లో ఈనాటి పరిస్థితుల్లో గురువులు చాలామంది ఉన్నారు. మత గురువులు ఉంటున్నారు, బోధ గురువులు ఉంటున్నారు, బాధ గురువులు కూడా ఉంటున్నారు. కానీ ఈనాటి కాలంలో గురువులు కాదు కావాల్సింది. ఎవరు కావాలి మనకి? సద్గురువు కావాలి. మరి ఎవరా సద్గురు? అవిగో కమ్మగా పిలుస్తున్నాయి పనిగట్టుకుని పత్రిజీ మాటలు. అసలు ఎవరి పత్రిజీ? ఏమిటా మాటలు? ఈ నవీన యుగంలో కుల మత వర్గాలకు అతీతంగా ప్రపంచానికి విశ్వశాంతిని, సామరస్య జీవనాన్ని అందించటానికి ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించి కేవలం ధ్యానం ద్వారానే ఆధ్యాత్మికతను అందించవచ్చని అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నీకు ఏ మతము వద్దు, ఏ గురువు వద్దు, నీలోనే శ్వాసించే నీ శ్వాస గురుని పట్టుకో. దీని ద్వారా నీ అంతర్శత్రువైనటువంటి నీ మనస్సును కూడా చేయించి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని, గమ్యాన్ని కూడా చేరవచ్చు చెబుతున్న ఒక వినూత్న గురువై పత్రిజీ అండి. ఈ భూమి మీద శిష్యులుగా ఎవరు ఉండకూడదు, అందరూ గురువుగా మారాల్సిందేనంటూ అక్షరముక్క రాని అతి సామాన్యుడును కూడా కేవలం ధ్యానం ద్వారానే కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు తయారు చేసినటువంటి ఒక విలక్షణ గురువై పత్రిజీ అండి.
హింస చెడు, హంస పకడు. హింసను వదలండి, హంసను శ్వాసన పట్టుకోండి, మాంసాహారాన్ని మానండి, జంతువద్దు నిషేధించండి అంటూ నిర్భీతిగా, నిర్భయంగా, కరుకుగా మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎలాంటి రక్షణ లేని పశు పక్షాదుల స్వేచ్ఛ కొరకు ఇస్తున్నాడు ఈ పత్రిజీ అండి. మరి ఒక సనాతన కుటుంబంలో పుట్టి ఎన్నో మూఢ విశ్వాసాలైనటువంటి వాస్తు సిద్ధాంతాలు, గ్రహ సిద్ధాంతాలు, విగ్రహారాధనలు, ఆఖరికి కర్మకాండలు కూడా తిరిగించినటువంటి పత్రిజీ ఒక ఆధునిక ఆధ్యాత్మిక కమ్యూనిస్ట్ అంటే కాదంటారండి. మరి పత్రిజీకి వైభవంగా ఉండాలనేది లేదు, వైభోగాలు కావాల్సింది లేదు, పల్లకీల అవసరం లేదు, పట్టు వస్త్రాల మీద మోజు లేదు. ఈయన జీవితం అంతా తెరచిన పుస్తకం. వందలు కాదు, వేలు కాదు, 1,00,000కు పైగా ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఔపాసన పట్టి ఈ ప్రపంచానికి పంచుతున్నటువంటి పత్రిజీ ఓ నడయాడే లైబ్రరీ అంటే మనకేమైనా సందేహం అండి? మరి ఈనాటి కాలంలో మరి అలాంటి గురువులు చాలా అరుదుగా దొరుకుతారు. మరి అద్భుతమైనటువంటి, మహత్తరమైనటువంటి ఆ గురువు యొక్క సాన్నిహిత్యంలో మనందరం కూడా మరి అత్యంత, ఈ సృష్టిలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏమిటంటే అది ఒకే ఒక్కటి, అదే ధ్యానం, ధ్యానం, ధ్యానం మాత్రమే. కాబట్టి మిత్రులారా, చివరిగా నా సందేశం ఏంటంటే, ప్రేమించే వారికన్నా ద్వేషించేవారు ఎక్కువ, దీవించేవారికన్నా శపించేవారు ఎక్కువ, ఆదుకునేవారికన్నా తప్పుకునేవారు ఎక్కువ, బాధ్యతలు స్వీకరించేవారికన్నా హక్కులు అడిగేవారు ఎక్కువ, పరామర్శించేవారికన్నా విమర్శించేవారు ఎక్కువ. ఈ తప్పని పరిస్థితుల్లో, తప్పుకోలేని స్థితిలో మరువుకు ఒకటి ఉందని, వెరువుకు తెలుపుతుందని, దాని పేరే ధ్యానం, ధ్యానం, ధ్యానం. మరి ధ్యానం అయ్యే అద్భుతమైనటువంటి ఈ ఆయుధాన్ని ఈ ప్రపంచాన్ని పంచినటువంటి ఈ గురువులకి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ట్రస్ట్ వారు ముఖ్యంగా మరీ ఇంత అద్భుతమైన కార్యక్రమం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. గురువుల గురించి, పత్రిజీ సార్ గురించి చాలా బాగా చెప్పారు సార్. నెక్స్ట్ మనకు చక్కటి సందేశం ఇవ్వాల్సిందిగా మన మిత్రులు కె చెన్నకేశవరావు గారిని కోరుతున్నామండి. సమయాభావం దగ్గరగా ఉంది కాబట్టి క్లుప్తంగా 1-2 నిమిషాలు పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. పిరమణ మాస్టర్ కళ్ళ రామిరెడ్డి గారు చెప్పారు. మన గురువు గారి యొక్క గొప్పదనం మనందరికీ తెలిసిందే. కానీ మన గురువు గారి గొప్పదనం గురించి వేరే గురువులు మాట్లాడితే అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. రీసెంట్గా ఒక వారం 10 రోజుల క్రితం రామిరెడ్డిపల్లి, నందిగామ మండలం రామిరెడ్డిపల్లిలో వాళ్ళ యొక్క వార్షికోత్సవం జరిగింది, తృతీయ వార్షికోత్సవం జరిగింది. ఆ వార్షికోత్సవానికి గురూజీ అని చెప్పి దేవిదాస్ గురూజీ అని చెప్పి పిఠాపురంలో ఉంటారు. ఆయన ఒక ఒరిస్సా నుంచి ఆయన పిఠాపురంలో సెటిల్ అయ్యారు. ఒరియా సిద్ధాంతి, తర్వాత ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు. ఆయన దగ్గర కొన్ని సిద్ధులు కూడా ఉన్నాయి. సో అవన్నీ వాటి గురించి కూడా చెప్పారు. ఆయన చెప్తూ, సహజంగా ఒక గురువు వాళ్ళ పీఠం గురించి, వాళ్ళ గొప్పతనం గురించి చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆయన మొదలు పెట్టిన దగ్గర నుంచి అరగంట సేపు నాన్ స్టాప్గా పత్రిజీ యొక్క గొప్పదనాన్ని తెలియజెప్పారు. పత్రిజీతో వారికి ఉన్నటువంటి సాంగత్యం తక్కువైనప్పటికీ కూడా ఆయన విహారాలను అన్నింటినీ కూడా గమనించి, ఎంతో అద్భుతమైన గురువు, అలాంటి అద్భుతమైనటువంటి గురువు దగ్గర మీరు సాంగత్యం చేస్తున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా మీరు కూడా ఎంతో గొప్పవాళ్ళని చెబుతూ ఆ గురువు యొక్క గొప్పదనాన్ని అనేక రకాలుగా తెలియజేస్తూ, ఈ ధ్యానాన్ని మీరు వదిలిపెట్టద్దు, పత్రిజీ గురువు గారిని మీరు వదిలిపెట్టద్దు. ఎక్కడ ఇలాంటి సాంగత్యాలు జరుగుతున్నా, ఎలాంటి ధ్యాన సాంగత్యాలు జరుగుతున్నా అక్కడికి మీరు ఖచ్చితంగా వెళ్ళి తీరవలసిందే. ఒకవేళ సాంగత్యానికి మీరు వెళ్ళడానికి ఛార్జీలు లేవనుకోండి, డబ్బులు లేవనుకోండి, పక్క వాళ్ళ దగ్గర అప్పు తీసుకునైనా పిరమిడ్ సొసైటీ యొక్క సాంగత్యాలకి వెళ్ళి తీరవలసిందే, వాటిని అనుభవించవలసిందే. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టర్ అయితే తీరవలసిందే, ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్లో ధ్యానం చేయవలసిందే. అందరి యొక్క పాదాలు పిరమిడ్ వైపే వెళ్ళేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తుంటే నిజంగా చాలా సంతోషం వేస్తుంది. మరి మన యొక్క అంత గొప్ప గురువు సాంగత్యంలో, అంత గొప్ప గురువు సాన్నిధ్యంలో మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మరొక్కసారి ఆ యొక్క
మహానుభావుడికి మనం ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం, గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం చప్పట్లతో. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మిత్రమా. తర్వాత మన ట్రస్ట్ సభ్యుల యొక్క విన్నపాన్ని మన్నించి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా బ్రహ్మ విద్వరిష్ట ఎం స్వర్ణలత మేడం గారిని వేడుకుంటున్నామండి. గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా. థ్యాంక్ యూ మేడం. మిత్రులారా, తప్పకుండా అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నామండి. కార్యక్రమంలో చివరగా ఇంకొక ఇద్దరు మిత్రుల సందేశాలు మిగిలి ఉన్నాయండి. శ్రీ రామకృష్ణరాజు గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. My dear friends, my dear masters, and my dear gods, and my dear co-creators, ఇంతటి కో-క్రియేటర్స్గా తయారు చేసినందుకు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే బాబాజీ ట్రస్టు సభ్యులందరికీ కూడా ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు, బాబాజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు బాబాజీ గారికి మనందరికి కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. సమయాభావం వల్ల మనం ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. దయచేసి మన సొసైటీలో జ్ఞానం అయితే ఉంది కానీ డిసిప్లిన్ లేదు. ఆ డిసిప్లిన్ నేర్చుకుంటే మనకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరని నా ఉద్దేశం. అలా ఉంటే కనుక పిరమిడ్ సొసైటీ మూమెంటు ఎంతో అద్భుతంగా ముందుకెళ్ళేది ఇంకా. కానీ ఆ డిసిప్లిన్ మనం నేర్చుకోవాలి. జ్ఞానం అయితే ఇచ్చాడు పత్రి గారు, కానీ జ్ఞానం ఇచ్చిన తర్వాత డిసిప్లిన్ నేర్చుకుంటారు కదా అనుకున్నారు, కానీ డిసిప్లిన్ రాలేదు మనకి. ఎందుకు రాలేదంటే సాధన లేదు, సేవ లేదు, అందుకనే రాలేదని నా అభిప్రాయం. దయచేసి అందరూ కూడా ఈ డిసిప్లిన్ ఒకసారి అర్జెంటుగా నేర్చుకుంటే జ్ఞానం లేకపోయినా పర్లేదు అనిపించింది నాకు. ఇప్పుడు డిసిప్లిన్ చాలా ముఖ్యం అనిపించింది అనమాట. ఎందుకంటే ఇంతటి భారీ అయిన సభ, ఇంతటి అద్భుతమైన సభ జరిగేటప్పుడు ఇంతటి బాబాజీ గారి జన్మదిన వేడుకలు చదువుకుంటా మన సొసైటీలో ఇంత అజ్ఞానంగా ఉన్నారా ఏంటని నాకు బాధగా ఉంది. అందుకంటే వేరేం లేదు. దయచేసి ఏమనుకోకుండా ఈసారి ఎక్కడికైనా సరే కార్యక్రమానికి చివరిదాకా ఉండగలిగితే ఉండండి, లేకపోతే మానేయండి, నష్టం లేదు. ఉన్నతోటే ఇదవుద్ది అంతే తప్ప ఇలా అన్డిసిప్లిన్గా ఉండటం నాకైతే చాలా బాధాకరంగా ఉంది. మన జ్ఞానం ఉన్నా ఉపయోగం లేదనిపించింది అనమాట. సో దయచేసి ఇక నుంచన్నా మన వాళ్ళంతా కూడా ఆ స్థాయిలో ఉండి ఆ జ్ఞానాన్ని పొందుతున్నారు కాబట్టి ఆచరణలో పెట్టమని కోరుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమంలో చేసుకున్నందుకు వారందరికీ కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. థ్యాంక్ యూ సార్. క్షమించండి ఇన్కన్వీనియన్స్. తర్వాత మన మిత్రులు శ్రీ గంగాధర్ గాంధీ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా హిమాలయ అమరగురు శ్రీ మహా అవతార్ బాబాజీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అలాగే జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఈ ట్రస్ట్ హిమాలయ అమరగురు ఆర్య ఈ ట్రస్ట్ స్థాపించి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ అమన్ హనీ అలీఖాన్ బాను మిత్రులు, వీళ్ళ దగ్గర ఒక 100 కోట్లు 50 కోట్లు లేకపోతే ఒక 10 కోట్లు ఏమి లేవండి వీళ్ళ దగ్గర. వీళ్ళు చాలా సామాన్యమైన వ్యక్తులు. ఎంత సామాన్య వ్యక్తులు అంటే వీళ్ళు జాబ్ చేసుకొని ఒక అద్దెంట్లో ఉంటూ
వాళ్ళకి వచ్చేటువంటి సంపాదనలో కొంత బాబాజీ ట్రస్ట్ పేరు మీద వీళ్ళు సేవ్ చేస్తూ సర్వీస్ చేస్తున్నారు. మరి 100 కోట్లు ఉన్నాడు కూడా ఇవాళ 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించే రోజులు ఇవి. మరి వీళ్ళు మరి ఇలాంటి సేవలు అందిస్తున్నారు అని అంటే మరి ఏ జన్మ సంస్కారమో తెలియదు. మరి ఎంత గొప్ప పని చేస్తున్నారంటే ఈ భూమి మీద వీళ్ళు ఇలాంటి వ్యక్తులు మరి వీళ్ళనే మనందరం కూడా వీళ్ళని చూసి మనమందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. వీళ్ళకి అర్థమైపోయింది ఇదంతా కూడా నాటకం, కళ అనేది. ఏదైతే సేవ చేస్తామో మరి దాన్నే అదే మన వెంట వస్తుందని చెప్పేసి విషయం అర్థమైంది. ఇంకా అర్థం కాల. మనకు అర్థమైతే మనం కూడా ఇలాంటి కార్యక్రమాలు మనం కూడా చేపడతాం. సరే, ఇంకో ముఖ్యమైన విషయము, ఈ రోజున మనందరికి కలయికి కారణము బాబాజీ గారు. బాబాజీ అంటేనే ధ్యానము. మరి అదే ధ్యానాన్ని పత్రిజీ మనందరికి అందించారు. మరి అంటే నాకేమో ఎలా ఉండేదంటే మరి ధ్యానం గొప్పది అంటారు. మరి భగవంతుణ్ణి మరి తపస్సు ద్వారా ఇంతకుముందు పూర్వం రోజుల్లో పొందేవారు. మరి పత్రిజీ ఇంత గొప్పవాడు కదా, మరి ఈయన ద్వారా నాకు ఏదైనా సందేశం కావాలనుకున్నప్పుడు నేను ప్రత్యక్షంగా పత్రిజీలో నుంచి షిరిడి సాయిబాబా వాయిస్, నా మాట మీరు ఎంత స్పష్టంగా వింటున్నారో అంత స్పష్టంగా నేను వినటం జరిగింది. అయితే మనిషి ఎంత అజ్ఞానంలో ఉంటాడంటే విని కూడా నేను నా భ్రమేమో అని చెప్పేసి భ్రమిస్తున్న సమయంలో నాతో వచ్చిన మిత్రుడు కూడా పత్రిజీలో నుంచి షిరిడి సాయిబాబా వాయిస్ని వినడం జరిగింది. మరి అంత గొప్ప గురువు యొక్క సాంగత్యంలో మనం ఉంటూ మరి మన జన్మని మరి చివరి జన్మగా చేసుకోవాల్సిందిగా మరి కోరుకుంటూ, అలాగే మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు హిమాలయ అమరగురు ట్రస్ట్ వారికి, మన వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క దివ్యత్వ స్వరూపుడికి నమస్కరించుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. తర్వాత ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగినా అత్యద్భుతంగా పార్టిసిపేట్ చేస్తారు మన బండి శ్రీనివాస్ గారు. సార్ని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. ముందుగా మహావతార్ బాబాజీ పుట్టినరోజు సందర్భంగా ట్రస్ట్ వారు ఘనంగా అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ట్రస్టు సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కలలు గన్న అహింస ధ్యాన పిరమిడ్ జగత్తు ఆవిష్కరించడం కోసమే పరమ గురువులు భూమి మీద పనిచేస్తున్నారు. ఆ గురుమండలిలో ప్రధాన గురువు ఆ మహావతార్ బాబాజీ. ఆయన ముద్ర మనకు తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. ఆత్మజ్ఞానం అనేది అవధులు లేనిది, మహాసముద్రం అంతా. ఎందరో మహానుభావులు మరి అందరి దగ్గర నుంచి అన్నీ తెలుసుకోవాలని ఆ గురువు సందేశం. మరి నాకు 2 సార్లు ఫిజికల్గా ఆయన సశరీరంతో ఆయన దర్శన భాగ్యం కలిగింది మహావతార్ బాబాజీ. మేము ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే 3 నెలల్లో మా పాపకి దర్శనం ఇచ్చి నా బొమ్మ గీ అంటే కళ్ళు మూసుకొని బొమ్మ కూడా గీసేసింది మా చిన్న పాప. 6th క్లాస్ చదువుతుంది. అంటే పిలిస్తే పలికే మహాగురువు మన మహావతార్ బాబాజీ. ఆయన హాస్టల్గా మన వెంటే ఉంటారు. లోక కళ్యాణం కోసం ఎవరైతే అడుగు వేస్తూ వెళ్తూ ఉంటారో, మరి అహింసా ధర్మం కోసం ఎవరైతే ఉంటారో వాళ్ళ వెనక ఆ పరమ గురువు ఉంటారు. అందుకు మేము ఎన్నో నిదర్శనాలు మేము చూసాము. మరి ఇది సత్యం. అలాగే మరి ఇంత అద్భుతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మహావతార్ బాబాజీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతూ మనందరం ఈరోజు ఇక్కడ ఆ అద్భుతమైన శక్తిపాతాన్ని మనం అందుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇంత అద్భుతం చివరి రోజు చక్కగా అద్భుతంగా మహాకరుణ ర్యాలీ నిర్వహించడం నేను ప్రతిసారి పాల్గొంటూనే ఉన్నాను. ఆ వినంగానే ఒక ఆనందం. మహావతార్ బాబాజీ పుట్టినరోజు మరి సకల జీవులు ఆనందంగా జీవించే రోజు రాబోతుంది. అహింస జగత్ సాకారం కాబోతుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పిన ఆ మాట జరిగి తీరుతుంది.
పిఎస్ఎస్ఎం మూమెంట్ చెప్తూనే ఉంటుంది, ఆఖరి మానవుడి శాకాహారిగా మారే వరకు. పిఎంసి ఛానల్ కూడా ఆ ప్రసారాలు అందిస్తూనే ఉంటుంది ప్రపంచం అంతా. ఆఖరి మానవుడు శాకాహారిగా, ధ్యానిగా, ఆ గురువుగా, పరమ గురువుగా మారే వరకు కూడా మనం చెప్తూనే ఉంటాం. థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మిత్రమా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క స్ఫూర్తితోని మహావతార్ బాబాజీ గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు మన మహావతార్ బాబాజీ ట్రస్ట్ సభ్యుల ద్వారా ఈరోజు చాలా బాగా పూర్తి చేసుకోబోతున్నాం మనం. ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి లైవ్ ద్వారా మరియు ది వే ఆఫ్ బాబాజీ యూట్యూబ్ ఛానల్ ద్వారా 1000 మంది ఈ సమయంలో వీక్షిస్తున్నారండి. సో పిఎంసి ఛానల్కి మరియు ది వే ఆఫ్ బాబాజీ యూట్యూబ్ ఛానల్కి కూడా మనము ధన్యవాదాలు తెలియజేసుకుందాం ప్రత్యేకంగా. క్లాప్స్ మిత్రులారా. ఈ కార్యక్రమంలో ఇంకొక విషయం ఏంటంటే, ట్రస్టులో ఉన్న ప్రతి రూపాయిని ఆధ్యాత్మిక సేవ కోసం, సామాజిక సేవ కోసం ప్రతి అనా పైసను కూడా నిస్వార్థంగా పూర్తి అంకిత భావంతో ఖర్చు చేస్తున్నారు మన మిత్రులు మహావతార్ బాబాజీ ట్రస్ట్ సభ్యులందరూ కూడా. వారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా. మనం ఇచ్చిన ప్రతి రూపాయి అక్కడ ఒక పేదవాళ్ళ ఆకలి తీరుస్తున్నది, వాళ్ళ చలి పెట్టకుండా కాపాడుతున్నది. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో జ్ఞాన కార్యక్రమాలు వీళ్ళ ద్వారా జరుగుతున్నాయి మిత్రులారా. సో వీళ్ళ ద్వారా మనం గట్టిగా నమ్మకం ఉంచుకోవచ్చు, మనం ఇచ్చే ప్రతి రూపాయి ట్రస్ట్కి నిస్వార్థంగా అక్కడ ఉపయోగపడుతుంది అని. థ్యాంక్ యూ మిత్రులారా. సో రానున్న కాలంలో మిత్రులందరూ కూడా సహకారం అందించాల్సిందిగా కోరుతున్నామండి. చివరగా వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా హిమాలయ అమరగురు ఆర్య మహావతార్ బాబాజీ ట్రస్ట్ సభ్యులందరూ కూడా సన్మానించాల్సిందిగా కోరుతున్నామండి. తులసి మొక్కని బహుమతి ఇవ్వడం ఇక్కడ అత్యంత విశేషమైంది. దయచేసి మిత్రులందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నామండి. ఎన్ని పనులున్నా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేశారు. మన కోసం మనం ఏం చేసుకున్నా మూగ జీవుల పట్ల కరుణతోని శాకాహార ర్యాలీలో పాల్గొన్నారు ఇక్కడున్న మహా కరుణామూర్తులందరూ కూడా. మీ అందరికీ వేల నమస్కారాలు మిత్రులారా. అహింసాయుత భారతావనిని, ప్రపంచావనిని చూడాలన్నదే మన ధ్యానుల అంతిమ లక్ష్యం. అహింసే పరమోధర్మం మిత్రులారా. ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే మిత్రులారా తప్పకుండా మనందరం ప్రతిరోజు ధ్యానం చేద్దాం, చక్కటి పుస్తకాలు చదువుతూ స్వాధ్యాయం చేద్దాం. అత్యద్భుతమైన జ్ఞానులు మన సంఘంలోనే ఉన్నారు. సజ్జన సాంగత్యం చేద్దాం. తమ జీవితాలను ప్రణంగా పెట్టి తమ జీవితాలను అర్పిస్తూ జ్ఞానాన్ని అందిస్తున్న జ్యోతులు ఈ సమాజంలో గురువులుగా ఉన్నారు. ఆ గురు సాంగత్యాన్ని స్వీకరిద్దాం మిత్రులారా. అంతేకాదు, ఎంత జ్ఞానం పెరిగినా అంతిమంగా మనందరం చివరిగా చేయాల్సింది సేవ. సో ఆ సేవా కార్యక్రమాలను కూడా విరివిగా చేద్దాం. చక్కటి జ్ఞానులుగా మంచి ముక్త మోక్ష స్థితిలో ఉందాం మిత్రులారా.
వయసులో చిన్నవాళ్ళైన జ్ఞానంలో పెద్దవాళ్ళు మన మిత్రులు. సార్ కెమెరామన్ సార్ దయచేసి మన ట్రస్ట్ సభ్యులు టీం మిత్రులు అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలండి. ఒక గ్రూప్ ఫోటో. అనునిత్యం సేవా కార్యక్రమాల్లో నిరంతరాయంగా పనిచేస్తున్నారు మన వాళ్ళంతా కూడా. ఈ మధ్యకాలంలోనే 108 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు మన మిత్రులు. 108 డేస్ 108 మాస్టర్స్ అని ప్రోగ్రాం నిర్వహించి 108 మంది మాస్టర్ల యొక్క జ్ఞానాన్ని పొందిన మన మిత్రులు. అందుకు అవకాశం కలిగించిన మన మిత్రులు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మిత్రులారా. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. అందుకు అవకాశం కలిగిస్తున్నారు మన మిత్రులు అమన్ హనీ అలీ ఖాన్, అలీ హనీ అమన్ ఖాన్, భానుప్రకాష్, అదేవిధంగా గోపాల్ గారు, శిరీష సత్యం మేడం గారు. ఇప్పటికి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలో కూడా బాబాజీ గారి యొక్క జన్మదినోత్సవ వేడుకల్ని చాలా విశేషంగా పూర్తి చేసుకున్నాం మిత్రులారా, మన యొక్క అందరి సహకారంతో. సో చివరగా మిత్రమా అవుట్ ఆఫ్ థ్యాంక్స్ భానుప్రకాష్ చెప్తారా మిత్రమా? చివరగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ నిర్వహణలో శ్రీ మహావతార్ బాబాజీ గారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఈ 8వ సంవత్సరంలో అంగరంగ వైభవంగా పూర్తి చేసుకున్నాము. ఈ విజయంలో పాల్గొన్న ట్రస్ట్ మెంబర్స్కి, వ్యవస్థాపకులకి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎన్ని పనులున్నా కూడా మనకు సమయం కేటాయించిన విశిష్ట అతిథులకు, ముఖ్య అతిథులకి, విజయవాడ పిఎస్ఎస్ఎం సభ్యులకి, ఈ దగ్గరి గ్రామాల నుంచి చేసినటువంటి ధ్యాన మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నిజంగా ఇందాక గాంధీ గారు చెప్పినట్టు మరి ఈ ట్రస్ట్ నిర్వహించే మిత్రులు మరి ఎలాంటి సంపదలకు లక్షలు కోట్ల రూపాయల ఆస్తుల పరులేం కాదు. అతి సామాన్యంగా చేస్తున్నటువంటి సామాన్య స్థితిలో ఉన్నటువంటి వీరు ఇంతటి అద్భుతమైన కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారో అసలు వినటానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరిని రూపాయి ఆశించకుండా, అడగకుండా కూడా మరి ఎవరు తోసింది ఇస్తే తీసుకుంటున్నారు తప్పితే మరి ఎవరిని ఆశించటం, అడగటం అనేది కూడా లేని పరిస్థితుల్లో నేను చాలాసార్లు గమనించాను. ఇంతటి అద్భుతమైనటువంటి సేవాభావంతో చేస్తున్నటువంటి ట్రస్ట్కి మానస సర్వం తరపుని ఒక 10,000 రూపాయలు ఈరోజు నేను అనౌన్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సత్యాన్ని చాలా సత్యవంతంగా చెప్పింది సార్. ధన్యవాదాలు మీకు. ఓకే ఫ్రెండ్స్, మరి డిసెంబర్ 21 నుంచి 31 వరకు మరి పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతుంది కడతాల్లో. మరి పత్రిజీ గారి యొక్క శక్తి స్థల్ ప్రాంగణంలో
మరి అక్కడికి వెళ్ళి మనందరం కూడా ఆయన యొక్క శక్తిని జ్ఞానాన్ని అందుకోవాలని చెప్పేసి మనతో పాటుగా ఎంతోమంది కొత్త వారిని ఆ ప్రాంగణానికి తీసుకువెళ్ళాలని మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చక్కటి భోజనాలు అందించిన మిత్రులకి, తర్వాత ఈ ఆడిటోరియాన్ని అందించిన మిత్రులకి, మన పిఎంసి ఛానల్కి, ది వే ఆఫ్ బాబాజీ యూట్యూబ్ ఛానల్కి, తర్వాత శాకాహార ర్యాలీలో పాల్గొన్న ఆ వ్యాన్ కొన్ని శాకాహార ప్రచార రథాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన మన మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ స్టేజ్ని ఇంత అందంగా అలంకరించిన మన ధ్యాన మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తిని ఇంకా ముందు ముందు కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రానున్న కాలంలో అందరూ కూడా గురువులుగా శోభిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన అందరి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు మన గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, చిరంజీవులుగా ఉన్న మహావతార్ బాబాజీ గారుల యొక్క బ్లెస్సింగ్స్ మనందరిపై ఉండాలని, మన ఎదుగుదలకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన విశిష్ట అతిథులు కానీ, ముఖ్య అతిథులు కానీ, మన ధ్యాన మిత్రులు ఎవరైనా సరే ఇక్కడ జరిగిన ఏ చిన్న అసౌకర్యానికైనా పెద్ద మనస్సుని క్షమించాల్సిందిగా కోరుతున్నామండి. రానున్న కాలంలో ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలని, ధ్యాన కార్యక్రమాలను నిర్వహించడానికి ఇది మనకు మంచి ప్రోత్సాహంగా పనిచేస్తుంది. మిత్రుడు గోపాల్ సార్ ఎక్కడున్నా స్టేజ్ మీదికి రావాలి. నాగరాజు గారు ఈ ప్రోగ్రాం ఇంత హైలైట్ కావడానికి సహకరించారు. తర్వాత ఈ ఆడిటోరియంలో సౌండ్ సిస్టమ్ మేనేజ్ చేస్తున్న మిత్రులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, చాలా ఓపికగా చేసింది మీరు. నాగరాజ్ సార్, ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగింది అంటే వెనకుండి అందరు నడిపించినటువంటి మరి గోపాల్ గారికి ఒకసారి మనం సన్మానం చేసుకుందాం. అందరూ కూడా చప్పట్లతో మనం ధన్యవాదాలు తెలియజేద్దాము. సార్ గోపాల్ గారు కూర్చోవాలి. నాగరాజ్ మిత్రుడు నాగరాజ్, దయచేసి ధ్యాన మిత్రులందరూ కూడా భోజన అన్న ప్రసాదాలను స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. సంధ్య మేడం,
నా ప్రియ అర్ధాంగి, నా విజయంలో నా సగభాగం సంధ్యా మేడం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి అద్భుతంగా నిర్వహించినటువంటి మరి మన మంచిర్యాలను చూసినట్టు మా మిత్రుడు, ఆత్మమిత్రుడు శ్రీనాథ్ గారు, అలాగే సంధ్యా మేడం మా వదిన గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వీళ్ళ గురించి మనం ఎంత మాట్లాడినా, మేము ఎంత మాట్లాడినా తక్కువగానే ఉంటుంది. మరి వారికి సన్మానించుకుంటున్నాం.